స్రవంతి ముందు నాకు ఆ స్రవంతి ఆపర్చునిటీ ఇంకా రాలేదు. అప్పుడు నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. అరే మళ్ళీ ఇదేంటి వాడు బిజీ అయ్యాడు, నేనేం చేయలేకపోతున్నానని ఫీల్ అయ్యాను. ఆ టైంలో మళ్ళీ నాకు స్రవంతి వచ్చింది. ఇంకా అక్కడి నుంచి నేను వెనక్కి చూసుకోలేదు. లక్కీగా మంచి గ్రాఫ్ జరిగింది. ఇదే సీన్లో వక్కంత వంశీ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా ఉన్నారు ఆ రోజు. అవును, అజయ్ గారు కాకుండా నెక్స్ట్ ఆప్షన్ ఆయన అనుకున్నారు, ఆయనతో చేయించారు, బట్ ఆయన చేయలేకపోయారు. ఓకే, సో ఫైనల్గా మీకు వచ్చింది. ఏదేమైనా అది గుడ్ ఎక్స్పీరియన్స్. యాక్టింగ్ పర్పస్ లో మీరు తీసుకునే ఒక స్ట్రాంగ్ డెసిషన్స్ ఫర్దర్. ఇలాంటి కామన్ అనేది కెరీర్ మధ్యలో రావడం వేరు, స్టార్టింగ్ రావడం వేరు. స్టార్టింగ్ వచ్చి అది ఓవర్కమ్ చేసి మళ్ళీ సూర్యవంశం దాదాపు 25 సీరియల్స్ చేస్తుంటే వాటిల్లో ఎక్కువ మాట్లాడుకున్నది ఈ రోజుకి నందకిషోర్ స్క్రీన్ మీద కనిపిస్తే సూర్యవంశం సీరియల్ ఒకటి. చాలా మంది సీరియల్, చాలా మందికి సూర్యవంశం నన్ను ఫాలో అయిన వాళ్ళకి తెలుసు, బట్ మేజర్ గా అందరికి స్రవంతి తెలుసు. సో అందులో గెటప్ ఓ చిన్న రాయుడు, ఓ పెద్ద రాయుడు, అటువంటి గెటప్. మీనా వాసు గారి గురించి చెప్పండి. మీనా వాసు గారితో ఆల్మోస్ట్ ఒక స్రవంతి నుంచి స్టార్ట్ అయింది మా రిలేషన్. అంటే 2005-06 ఆ టైం నుంచి. వాళ్ళు దే ఆర్ మ్యారీడ్ నౌ. వాసు గారు ఈజ్ అ వెరీ గుడ్ టెక్నీషియన్, మంచి క్రియేటర్. అంటే కథ రాయటం, స్క్రీన్ ప్లే ఇవ్వటం, అండ్ అఫ్ కోర్స్ డైరెక్టర్, మంచి క్యారెక్టర్స్ క్రియేట్ చేయడంలో. ఇప్పుడు మీరు స్రవంతి అనే టైంలో తీసుకుంటే టెలివిజన్ అనేది మేజర్లీ డామినేటెడ్ బై ఉమెన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్. అంటే లేడీస్కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి టైంలో అఫ్ కోర్స్ మంజులా నాయుడు గారు చేశారు కొన్ని, బట్ ఈయన పులివాసు గారు ఇద్దరు మగవాళ్ళని పెట్టుకుని, ఒక హీరో ఒక విలన్, భరణి మధ్యలో ఈ అమ్మాయి మీనాన్ని పెట్టుకుని ఒక ఫ్యాంటాస్టిక్ స్క్రీన్ ప్లేతో అసలు గూస్ బంప్స్ ఆ టైంలో ఒక రికార్డ్ బ్రేకింగ్ లాగా సీరియల్ చేయటం. నిజంగా అంత క్రియేషన్ ఆ టైంలో మేల్ ఓరియంటెడ్. ఐ మీన్ అఫ్ కోర్స్ మీనా గారికి ఉన్న క్యారెక్టర్ రోల్ ఆవిడ న్యాయం చేసింది, బట్ మా ఇద్దరి మధ్యలో ఉండే హీరో విలనిక్ ఇది ఒక సినిమా లెవెల్లో ఉండేది ఆ టైంలో. సో అంత క్రియేషన్ చేసిన వాసు గారు ఈజ్ వెరీ వండర్ఫుల్. ఆల్మోస్ట్ 5 years పైన నడిచింది సీరియల్ అది. 5 years ఎక్కడ కూడా డ్రాప్ అవ్వలేదు. ప్రతి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. అండ్ మీరన్నట్టు సీరియల్స్కి వచ్చేసరికి ఎంతసేపటికి ఫీమేల్ క్యారెక్టర్స్ హైలైట్ చేస్తూ మెయిల్ క్యారెక్టర్ ఉంటారు అంతవరకు అది. బట్ స్రవంతి విషయానికి వచ్చేసరికి అది లేదు. మీ క్యారెక్టర్ భరణి గారి క్యారెక్టర్ ఎంత ఈక్వల్ వెళ్తున్నాయో ఇటు మీనా గారి క్యారెక్టర్ అంతే ట్రావెల్ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ప్రజెంట్ సీక్వెల్. సో సీక్వెల్ ఏంటి ప్లాన్స్, ఎలా జరుగుతుంది? సీక్వెల్ గురించి చెప్పాలంటే మనం ఆల్రెడీ అందులో హీరోగా చేసాం, బట్ అప్పుడున్న ఆర్టిస్టులు భరణి కానీ మీనా కానీ ఇప్పుడు లేరు. జస్ట్ ఒక ప్రోమో కోసం టేక్ ఆఫ్ లో వాడారు. బట్ చౌదరి గారు ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో స్రవంతి, ఆయన నన్ను ఎప్పుడు వచ్చి మళ్ళీ సీక్వెల్ చేస్తున్నావు నందు, నువ్వు చేస్తావా, చేస్తే బాగుంటుంది అన్నారు. ఆబ్వియస్గా ఎస్ అని చెప్పాను. కాకపోతే అప్పుడు హీరో, ఇప్పుడు హీరోయిన్ ఫాదర్. అలా అని నేను అప్పుడు హీరో చేసినప్పుడు హీరోయిన్ ఫాదర్ అంటానికి లేదు, ఎందుకంటే మనం చాలా ట్రావెల్ అయ్యొచ్చు. అండ్ సీరియస్ లో జనరేషన్ గ్యాప్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రెష్ జనరేషన్ వచ్చింది. సో ఆబ్వియస్గా నేను కూడా ఇప్పుడు ఆ రోజు తీసుకున్న రెమ్యునరేషన్ కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ తీసుకుంటున్నాం. కానీ రెమ్యునరేషన్ పార్ట్ ఒకటైతే, బట్ మనకు అప్పట్లో ఇచ్చిన అవకాశం చౌదరి గారైనా పులివాసు గారైనా మనల్ని నమ్మి ఒక ఇంత పెద్ద రోల్ ఇచ్చారు. సో ఆ రిగార్డ్స్ తోటి మళ్ళీ సీక్వెల్ కూడా ఒప్పుకున్నాం. ఈ సీక్వెల్లో వచ్చేసరికి ఇప్పుడు స్రవంతి కూతురే నా కూతురు, అమ్మాయి పేరు కూడా స్రవంతి. సో తను ఎవరైతే ఇప్పుడు హీరో కమ్ విలన్ గా వచ్చాడో మన రిషి, మన నిఖిల్, అతను మొత్తం అతనే స్టోరీని రన్ చేస్తుంటాడు. ఆ అమ్మాయిని ఎలా ట్రాప్ చేయటం, ఎలా నమ్మించి మోసం చేసి విదేశాలు తీసుకెళ్లిపోయి, అప్పుడు ఆ అమ్మాయి పెయిన్ స్టార్ట్ అవుతుంది. అరే వీడు ఇలాంటి వాడిని నమ్మి నేను వచ్చాను, నార్మల్గా వదిలేసాను అంటే బేసిక్గా తండ్రి కూతురు రిలేషన్ స్టార్ట్ అయ్యి అతను వచ్చి ఇన్వాల్వ్ అయ్యి అమ్మాయిని తీసుకెళ్ళటం, మళ్ళీ ఆ అమ్మాయి కష్టాల నుంచి ఎలా బయటకు వస్తుంది అంటే సీక్వెల్ యాక్చువల్. బట్ ఇందులో నా క్యారెక్టర్ పరంగా ఆలోచిస్తే ఇందులో పెయిన్ ఎక్కువ ఉంటుంది, అందులో హీరోయిజం ఎక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు కూడా నేను ఇంకా హీరోనే అని ఫీల్ అయితే మనం ఏం చేయలేము. బట్ సెంటిమెంట్ పరంగా మాత్రం బాగా సెంటిమెంట్ ఆఫ్ కోర్స్ యాజ్ అన్ యాక్టర్ మనకు అలాంటి రోల్ దొరకడం మన అదృష్టం. సో మనసులో ఇంకా చేస్తే బాగుంటుంది, ఆ క్యారెక్టర్ ఇంకా డెవలప్ చేస్తే బాగుందని ఉంటుంది. కానీ ఉన్న ఆపర్చునిటీ స్కోప్ ఎంతో ఇప్పుడు ఫ్రెష్ జనరేషన్ కాబట్టి వాళ్ళతో పాటుగా మనం జర్నీ వెళ్తుంది స్రవంతి సీరియల్ ప్రస్తుతం. అండ్ బ్లాక్ బస్టర్ మూవీ, ఆల్మోస్ట్ అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిన సినిమా ఉప్పెన. సేమ్ టైటిల్ తో మీరు సీరియల్ చేస్తున్నారు. సో ఆ సీరియల్ గురించి ఏంటి? ఉప్పెన మీరు అన్నట్టు బ్లాక్ బస్టర్ మూవీ టైటిల్,
ఆ టైటిల్ పెట్టుకోవాలంటే కొంచెం గట్స్ ఉండాలి. అండ్ ఆ సిమిలర్ టైటిల్ కూడా అలానే ఉంటుంది. టైటిల్ కూడా అలాగే ఉంటుంది. అండ్ ఉప్పెన సీరియల్ గురించి చెప్పాలంటే అది కూడా ఒక తమిళ్లో ఆల్రెడీ ఒక హిట్ సీరియల్ అది యాక్చువల్గా. అంటే సన్ టీవీ నెట్వర్క్ లో వచ్చిన హిట్ సీరియల్ ని రీమేక్ చేస్తున్నారు తెలుగులో. అది 4 భాషల్లో రీమేక్ చేశారు. అంటే తమిళ్లో హిట్ అయిన సీరియల్ ని తెలుగు, కన్నడ, మలయాళం ఇలా 4 భాషల్లో చేస్తున్నారు. అందులో ఎవరైతే మెయిన్ క్యారెక్టర్ ఉంటాడో తమిళ్లో, ఆ క్యారెక్టర్ నేను తెలుగులో ప్లే చేస్తాను. అండ్ ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే నేను ఇన్నేళ్ల కెరీర్లో ఫస్ట్ టైం నెగిటివ్ షేడ్తో ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాను ఉప్పెనలో. నేను ఇంతవరకు నెగిటివ్ షేడ్ టెలివిజన్లో చేయలేదు. ఎప్పుడో దూరదర్శన్లో స్టార్టింగ్ లో ఒకటి చేశాను చిన్నది. అది కూడా నెగిటివ్ చూడ ఎవరు చూస్తారు సార్. కానీ యాజ్ అన్ యాక్టర్ గా రియల్ గా చెప్పాలంటే నెగిటివ్ షేడ్ లో ఎక్కువ మనం స్కోప్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంటుంది, అండ్ రీచ్ ఎక్కువ ఉంటుంది. అండ్ చాలా తొందరగా మనం అందరికి దగ్గర అయిపోతుంది. ఎందుకంటే తిట్టుకున్నారంటే సక్సెస్ వచ్చినట్టే. సో ఇప్పుడు ఈ ఉప్పెన సీరియల్ నాకు అదే జరుగుతుంది. ఆ క్యారెక్టరైజేషన్ చాలా చిరాగ్గా ఉంటుంది. అంటే అమ్మాయిల గొప్పతనం, అమ్మాయిల వాళ్ళ డామినెన్స్ ఒప్పుకొని ఒక మేల్ క్యారెక్టర్. అదే వాడు అన్నయ్య. మిగతా 3 తమ్ముళ్ళు వీడు చదువుకోకపోయినా వీళ్ళకి వచ్చే భార్యల్ని కూడా వీడు కావాలని చదువుకున్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళని ఇంట్లో పని మనుషుల్లాగా వాడుకుంటాడు ఆ క్యారెక్టర్. అలాంటి ఇదిలో ఈ అమ్మాయి 4th కోడలు హీరోయిన్ వచ్చి రివోల్ట్ స్టార్ట్ చేసి ఎలా అందరిని మారుస్తుంది, అప్పుడు వీడు ఎలా అపోజ్ చేసి వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ని అనేది బాగా మంచి సక్సెస్ఫుల్ తమిళ సీరియల్ అది. అది ఇప్పుడు ఆల్మోస్ట్ 650 ఎపిసోడ్స్ కూడా అయిపోయింది తెలుగులో. సో ఇంత లాంగ్ సీరియల్ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది ఇప్పుడు కూడా జర్నీలో. అండ్ ఆ నెగిటివ్ షేడ్ చేయడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది అండ్ హ్యాపీగా ఐఎమ్ ఎంజాయింగ్ దట్ క్యారెక్టర్. అంటే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నాకు ఫస్ట్ నుంచి నెగిటివ్ షేడ్ చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ, బట్ ఎప్పుడు రాలా. లక్కీగా ఇది వచ్చింది, ఇప్పుడు అది జరుగుతుంది బాగా. అది కూడా అండ్ ఇందాక రెమ్యునరేషన్ గురించి అన్నారు, అప్పటికంటే ఇప్పుడు బాగుంది, ఇప్పుడు ఎక్కువ తీసుకుంటున్నాను అన్నారు. బట్ ఇప్పుడు తక్కువ ఇస్తున్నారు రెమ్యునరేషన్ అనే మాట ఎక్కువ వినిపిస్తుంది కదా. అంటే ఆ రోజుల్లో వచ్చేది అప్పుడు సరిపోయేది, ఇప్పుడు వచ్చేది ఇప్పుడు సరిపోతుంది వాస్తవానికి. ఎందుకంటే ఇప్పుడు ఖర్చులు పెరిగినాయి, లైఫ్ స్టైల్ మారిపోయింది. సో అప్పుడు సెట్ అయింది, ఇప్పుడు సెట్ అయింది. అంటే ఇప్పుడు నాకున్న సీనియారిటీ కాబట్టి నేను డిమాండ్ చేస్తాను. బికాస్ ఐఎమ్ ఫ్రమ్ టెలివిజన్ లో ఇంత వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను డిమాండ్ చేస్తాను. చాలా మంది నందకిషోర్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడని ఫీల్ అయిన ఈ సందర్భాలు ఉన్నాయి. బట్ నేనేంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్ కి, నాకున్న కమిట్మెంట్ కి, నాకున్న ఒబీడియన్స్ కి, నాకున్న నేచర్ కి నేను డిమాండ్ చేస్తాను. మనం పంక్చువల్ గా ఉంటాం, నా వర్క్ నేను చేసుకుని వెళ్తాను, ఎవరిని డిస్టర్బ్ చేయను. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు అండ్ పర్ఫామ్ చేస్తాం, ఇన్ని ఉన్నప్పుడు మనం ఎందుకు డిమాండ్ చేయకూడదు? అఫ్ కోర్స్ మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళేసి నాకు ఇంత కావాలి అంత కావాలని ఎప్పుడు చేయలేదు. నాకు ఎంత రీజనబుల్లో అంతే అడుగుతాను.